ఇప్పుడున్న స్టూడెంట్స్కి అప్పుడున్న స్టూడెంట్స్కి ఏదన్నా డిఫరెన్స్ ఉందా? తప్పకుండా ఉంది. ఈ కాలం స్టూడెంట్స్కు మా రోజుల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కు చాలా తేడా ఉంది. అప్పుడు మేమంటే వాళ్ళకు భయము, గురుత్వము, ఉపాధ్యాయులు అంటే ఎట్లా ఉండాలనేటువంటిది ఉంది. కానీ ఈనాడు రోజు పేపర్లో చదువుతున్నాం, చూస్తున్నాం. కానీ ఆనాటికి ఈనాటికి చాలా మార్పు ఉంది. ఓకే సార్, ఇంకోటి ఇప్పుడు ఈ స్కూల్ అంటే ఇప్పుడు వీళ్ళు రీయూనియన్ అని చెప్పినప్పుడు మీ ఫస్ట్ థాట్ ఏమనిపించింది? అంటే అది అసలు పాసిబుల్ అనుకున్నారా? అంటే 25 years బ్యాక్ స్టూడెంట్స్ కదా వీళ్ళంతా కూడా. ఒకటమ్మా, మామూలుగా చెప్పాలంటే ఇది ఒక చిన్న విషయం కాదు. ఎందుకంటే దాదాపు ఈ తరగతిలో ఒక 130 members వరకు ఉన్నారు అప్పట్లో. కానీ వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో ఎక్కడెక్కడ ఉన్నారో మామూలుగా తెలియదు. అయితే అందరి అడ్రస్లు కనుక్కొని ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళందరినీ సేకరించుకొని ఆ తర్వాత మాకు ఫోన్ చేయడం అనేటువంటి జరిగింది. తప్పనిసరిగా సార్ మేము గెట్ టుగెదర్ అరేంజ్ చేస్తున్నాము, మీరు రావాలి, అప్పుడు ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు మీరు హెడ్ మాస్టర్గా ఉన్నారు, మీరు రావాలని చెప్పేసి మమ్మల్ని అడగడం జరిగింది. దానికి మేమందరం ఓకే అన్నాము. ఇది చాలా సంతోషమైనటువంటి విషయం. అయితే ఇప్పుడు దాదాపు 2001లో నేను రిటైర్డ్ అయిపోయాను ఇక్కడి నుంచి. అది లాస్ట్ బ్యాచ్ అన్నమాట ఇక్కడ. అయితే ఇప్పటికి దాదాపు 24 సంవత్సరాలు దాటిపోయింది. కాబట్టి ఈ రోజు అందరినీ కలుసుకోవడం మాకు చాలా ఆనందంగా, చాలా సంతోషంగా అనేది ఉంది.